మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలు. ఈ రోజులలో సాతాను ప్రజల మీదకి వాడుతున్న అతి భయంకరమైన ఆయుధం ఏదన్నా ఉంది అంటే నిందలు, మాటలు. అవి దావీదు భక్తుడు కూడా ఒకసారి అంటాడు, చాటుగా ఉండి వారు తమని మాటుగా తమ మాటలతో మమ్మల్ని కొట్టుచున్నారు అంటాడు. కొంతమంది చాటుగా ఉండి మాటలతో కొడతారు, కానీ ఎదురుగా కొట్టరు. కానీ ఎలా ఉంటుంది? చాటుగా మాటలతో కొడతారు. అయితే ఆ నిందలు ఒకవేళ నిజము అయితే మనము సరిదిద్దుకోవాలి. ఒకవేళ వాళ్ళు అంటున్న మాటలు, వాళ్ళు అంటున్న విషయాల్లో ఒకవేళ నిజమే అయితే మనం సరిదిద్దుకోవాలి 100%. కానీ ఒకవేళ అది కాకుండా ఉంటే మనము సంతోషించి గంతులు వేయాలి. ఓకేనా? అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మనుషులు మన మీద పలుకుతున్నప్పుడు మనము ఆనందించాలి. నీతి నిమిత్తము హింసింపబడుతున్నప్పుడు చాలామంది హింసించబడతారు. అయితే హింసించబడిన వారు విషయమై దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ధన్యులు అని ఏమంటున్నాడంటే, నా నిమిత్తము మిమ్మను నిందించి హింసించినప్పుడు, యేసయ్య నిమిత్తము మనల్ని జనులు చాలాసార్లు నిందించి హింసించినప్పుడు మనం ఏం చేయాలంట? అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు అది ఎవరి నిమిత్తము? యేసు ప్రభు వారి నిమిత్తం అవ్వాలి. యేసు ప్రభు నిమిత్తం మనం యేసు ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రజలు మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఆ విషయంలో మనము ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో అబద్ధముగా చెడ్డ మాటలు, ఊహలు, చాలా రకాలైన వ్యక్తులు తయారయ్యారు. ఎలా ఉందంటే, గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, తగాదాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మోసకరమైన జీవితంలోకి వెళ్ళిపోతూ వాళ్ళు ఇంకొకళ్ళను కూడా మోసము చేస్తూ హింసిస్తూ చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. కానీ మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ మనము ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనతోటి చెప్తున్న మాట ఏంటంటే, సంతోషించి గంతులేయాలి. ఒక మనిషి మనల్ని చెడ్డ మాటలు అన్నప్పుడు మనం గంతులేయగలుగుతామా? గంతులేయలేం. ఎందుకని? అరే వీళ్ళు మన గురించి ఇలా చెడగా చెబుతున్నారే అని బాధ అనిపించింది, కృంగిపోతాం. ఈ రోజుల్లో అంతకుముందు ఎవరో రాజకీయాలు చేసేవాళ్ళు, అంతకుముందు ఎవరో నాయకులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రాజకీయం చేయటం అనేది ఎక్కడికి వచ్చిందంటే ప్రజల్లోకి వచ్చేసింది, మనుషులలోకి వచ్చేసింది. మనుషులే ఏమంటారు, ఒక రాజకీయమైన మనస్తత్వాలు కలిగిన వారుగా ఉండటం అనేది వచ్చేసింది. ఎవరినైనా క్రమంతోటి ఉండు అని చెప్పినా లేకపోతే ఎవరినైనా గద్దించినా వినే పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజుల్లో లేరు. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పి మనము దేవుని నామాన్ని నిమిత్తము సరిదిద్దటానికి చూస్తే ప్రజలు ఒప్పుకుంటారా? నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా? నీ పని నువ్వు చూసుకో, నువ్వు చెప్పేవాడు అయ్యావా అన్నరా? ఈ రోజుల్లో ఏమవుతున్నారు? అమ్మా అయ్యా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు నాన్న, నువ్వు ఇలా చేయకూడదని మనం ఎవరికైనా చెప్పి చూడండి, ఏం జరిగిద్ది? అవునా, చాలా మంచి మాట చెప్పారండి అంటారా? చెప్పింది మంచి మాటే, కానీ వాళ్ళకి ఎలా అనిపించిద్ది? నువ్వేదో వాళ్ళని ఏదో చాలా పెద్ద మోసం చేసినట్లుగా ఫీల్ అయిపోతారు. అటువంటి రోజులలో అటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధముగా చెడ్డ మాటలు పలికే పరిస్థితుల్లోకి వస్తారు, అబద్ధాలను ఆశ్రయించే పరిస్థితిలోకి వస్తారు. వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు సంతోషించి గంతులు వెయ్యాలి అని చెప్తున్నాడు. సంతోషించాలి. పరలోకములో మనకి ఫలము ఉంది అని మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఉన్నప్పుడు నా అకౌంట్లో డబ్బులు నిండుగా ఉంటే బాగుండు, నా అవసరాలకి సరిపడినన్ని డబ్బులు ఉంటే బాగుండు అని ప్రతి మనిషి అనుకుంటాడు.
నేను కొంచెం నా పేరు మీద లేకపోతే పిల్లల పేరు మీద ఏమన్నా ఆస్తి సంపాదిస్తే బాగుండు అని అనుకుంటాడు. అనుకోడా? వాళ్ళకి ఏదన్నా ఒక ఇల్లు కడితే బాగుండు, వాళ్ళకి ఏదన్నా మంచి చదువు చెప్పి వాళ్ళకి ఏదన్నా సెటిల్ చేస్తే బాగుండు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేలాగా, వాళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకగలిగే విధంగా ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు. అయితే మనము ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము ఏం చేస్తున్నామంటే సెటిల్ చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ పరలోకములో ఒక అకౌంట్ ఉంది మనకి. ఆ అకౌంట్లో ప్రతి వానికి వాని క్రియల చొప్పున తగిన జీతము నా యొద్ద ఉంది అనే ప్రకటన గ్రంథంలో రాసింది. మన జీతం ఎంత ఉంది పరలోకంలో? ఎంత జీతం ఉండిద్ది? ఎవరైనా నిన్ను ఏమన్నా అన్నప్పుడు దేవుని మెత్తం ఓర్చుకుంటే నీ అకౌంట్లో ఇంకా గొప్ప ధనం పడిద్ది అన్నమాట. ఎవరన్నా నిన్ను చెడ్డ మాటలు అన్నప్పుడు నువ్వు ఓర్చుకుంటే నీ అకౌంట్లో ఇంకా గొప్ప ధనం పడిద్ది అన్నమాట. అయితే మనమైతే ఏం చేస్తాం? ఈ లోకంలో ఉన్న అకౌంట్నే చూస్తూ ఉంటాం, కానీ పరలోకంలో ఉన్న అకౌంట్ చూడం. ఇక్కడేమంటున్నాడు పైన చూడండి, ఏమందంటే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. పరలోకములో మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. ఎంతమంది అకౌంట్లో డబ్బులు ఉన్నాయి పరలోకంలో? నాకు చాలా డబ్బులు ఉన్నాయి పరలోకంలో అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా నిందలు పడ్డాను కానీ తిరిగి నేనేమీ అనలేదు అన్న వాళ్ళు ఉన్నారా? చాలా అవమానాలు పడ్డాను కానీ తిరిగి నేను ఒక్క మాట కూడా అనలేదు అన్న వాళ్ళు ఉన్నారా? బైబిల్లో చాలామంది ఉన్నారు. ఓకేనా? దానికి రివార్డు ఈ లోకంలో ఇస్తాడు దేవుడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ఈ లోకంలో దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని నామము నిమిత్తము నువ్వు చూపిన ప్రేమని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన వాక్యమును నువ్వు గైకొనటానికి నువ్వు చూపిన ఓపిక ఓర్పుని మిత్తము దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ చూడండి, ఆది కాండంలో 37వ అధ్యాయం యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు ఇలా చేస్తున్నారు అని చెప్పి తన తండ్రికి చెప్తున్నప్పుడు అక్కడ చూడండి ఏమన్నాడంటే, యాకోబుకి చివరిగా పుట్టినవాడు, వృద్ధాప్య మందు పుట్టినవాడు కనుక అతనికి ఎక్కువ ప్రేమ. అతను చూసినప్పుడు అతని మీద పగపట్టిరి, అతని క్షేమ సమాచారమైనా అడగకపోయిరి. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు? తను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. అప్పుడు దేవుడు ప్రేమించిన వారిని చూసినప్పుడు దేవుని మనసు కలిగిన వాళ్ళు ఆనందపడతారు. కానీ లోక సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారు? అసూయ పడతారు, పగబడతారు, ఇంక వాళ్ళ లోపల ద్వేషం వచ్చేసిద్ది. రాదా? ఈ రోజుల్లో ప్రజల్లోకి ఏమొచ్చేసిద్ది? ఒక పెద్ద డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఉన్నామనుకోండి, ప్రజల లోపలికి ఏమొచ్చిద్ది? అబ్బో, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు, ఏం చేశాడో, ఆయనకేంలే, అదిలే ఇదిలే అనుకోరా? అలాగే ఈ చెడుతనం చేసే సహోదరులందరూ ఏమనుకుంటున్నారంట? తండ్రి అతనిని ప్రేమించటం చూసి వారు అతనితోటి మాట్లాడటం కూడా మానేశారు. ఏమనలేదు సహోదరుల్ని, కానీ వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు అని మాత్రం చెప్పాడు. అలా చెప్తే ఊరుకుంటారా? మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్తే ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకనంటే సాతాను హృదయాలలో నిండిపోయి ఉన్న రోజులు ఇవి. వాళ్ళకి క్షేమమైన సమాచారము కూడా అడగలేని మనసు కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు? తండ్రికి ఇష్టడుగా ఎవరుంటారు? తండ్రికి అనుగుణమైన జీవితం జీవించే వ్యక్తి మీదే తండ్రికి ఇష్టం ఉంటుంది. ఉండదా? తండ్రికి ఎవరంటే ఇష్టం ఉంటుంది? తండ్రికి చిన్న కుమారుడి మీదో లేకపోతే తండ్రికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు ఉంటుంది. అలాగే పరలోకపు తండ్రి అయినా మన తండ్రి కూడా మనకెప్పుడు మనం ఇష్టలుగా ఉంటామంటే మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. కానీ లోకం ఏం చేసిద్దంటే మనల్ని ద్వేషించిద్ది. ఎందుకు? రకరకాలైన మాటలు కల్పించి చెబుతారు. ఇక్కడ యోసేపు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, అతను మంచి వస్త్రాలు వేశారంట. 3వ వచనంలో విచిత్రమైన నిలువుటంగి కుట్టించను.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు అతని మీద పగపట్టిరి. మంచి వస్త్రాలు వేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, పగపడటానికి ఏమన్నా కారణం ఉందా? ఈ రోజుల్లో ప్రజల మనసులు ఎలా ఉన్నాయి? పగ పట్టడానికి ఏమన్నా కారణం ఉండిద్దా? ఉండదు. నేను ఎందుకు అన్నానంటే, క్రైస్తవ బిడ్డలమైన మనము మన మనసులు అటువంటివిగా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్న వారి మనసు ఏమంటారు, ఎదుటి వాని మేలు చూసి వారవలేని వానితో కలిసి అన్నము తినకూడదంట. ఎదుటి వాని మేలు చూసి వారవలేని వ్యక్తితోటి మనము తినకూడదు. అయితే నేను ఎందుకు ఈ వాక్యం చూస్తున్నానంటే, మనము ద్వేషించబడినప్పుడు ఏం చేయాలి? వాక్యం అంశం ఏంటంటే, మనము ద్వేషించబడినప్పుడు ఏం చేయాలి? మనము దూషించబడినప్పుడు, మనము అవమానపరచబడినప్పుడు ఏం చేయాలి? మనుషులు మనల్ని చాలా రకాలుగా దూషిస్తారు, మనుషులు చాలా రకాలుగా మనల్ని అవమానపరుస్తారు, మనుషులు చాలా రకంగా మనల్ని నిందిస్తారు. వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, వాళ్ళ అన్నలు ఎక్కువగా పగ పడుతున్నారంట. ప్రతి విషయంలో కూడా, చిన్న విషయం కూడా వాళ్ళకి పగ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఒక కలగన్నాను. అదేంటంటే 7వ వచనంలో అంటున్నాడు, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానమును బట్టి, దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి వాళ్ళు ఏమన్నారు, మేమందరము నీకు నమస్కారం చేస్తామా అని చెప్పి వారు అతనిని గద్దించిరని రాస్తుంది. ఇదే గద్దింపు దావీదు జీవితంలో కూడా ఉంది. దావీదును కూడా చాలామంది ఏం చేశారంట, గద్దిస్తారు. కానీ నిన్ను ఎవరైనా ద్వేషిస్తుంటే నువ్వు ద్వేషించే వ్యక్తిగా ఫస్ట్ ఉండకూడదు, ఆ మనసు మనది కాదు. 2, నిన్ను ఎవరైనా ద్వేషిస్తుంటే నీవు మౌనంగా ఉండాలి. నీవు మౌనంగా ఉండాలి, సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులేయాలి. అప్పుడేమైందంటే పరలోకములో నీ ఫలము అధికమైంది. యేసేపుని వాళ్ళు ఎంతగా ద్వేషించారో అంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఒకరోజు అతన్ని తీసుకొని వెళ్ళి గుంటలో పడవేసి అతని అంగీ తీసేసి అతని అంగీ చించి ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచి క్రూర మృగాలు నీ కుమారుణ్ణి చంపేసినని చెప్పినప్పుడు, తండ్రికి కుమారుణ్ణి లేకుండా వేరే వ్యక్తికి బానిసలుగా అమ్మేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నారు. అయితే అతను ఎక్కడ కూడా తన మనసులో ద్వేషాన్ని పెట్టుకోలేదు. నీవు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా క్రీస్తు మనసు నీ లోపల ఉండాలి. అందరూ లోకం ఎలా ఆలోచించిందో, లోకం ఎలాంటి తలంపులతో నిండిపోయిందో అదే తలంపులు నీ లోపలకు కూడా వస్తే నీవు ఆశీర్వదించబడలేవు. నీవు గొప్పవాడివిగా, గొప్ప వ్యక్తిగా నీవు ఉండాలి అంటే నీకేముండాలంట, నీవు క్రీస్తు మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట రాసింది, ఇక్కడ చూడండి, అసూయ పడ్డారు. 37:10 కళ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నీ తల్లియు తండ్రియు నీకు నిత్యంగా నీకు సాష్టాంగం పడుతున్నారు అతని గద్దించారు. అతను ఏం చేశారంట, అసూయ పడ్డారు. అసూయ పడినా దేవుడు అతన్ని ప్రధాన్ని చేశాడు. మనుషులు అసూయ పడినా, మనుషులు నీ గురించి ఏమి సనుక్కున్నా, నువ్వు దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడటం కన్ఫర్మ్. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విధంగా నేను దూషిస్తున్నా, నిందిస్తున్నా, అబద్ధాలు మాట్లాడినా, ఏమంటారు పగబట్టినా, అసూయ పడినా, ఏం చేసినా సరే నువ్వు దేవునికి యథార్థంగా ఉంటే ఏం జరిగిద్దంట, నిన్ను దేవుడు ఆశీర్వదించటం అయితే మానడు. ఒకటి గుర్తుపెట్టుకో, అనేకులు నిన్ను ద్వేషిస్తున్నారంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అందరూ నన్ను ద్వేషిస్తున్నారయ్యా అంటే నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ చూడండి, ఆదికాండంలో ఉండిద్ది 29:31. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా ద్వేషించబడటం చూచి దేవుడు గర్భం తెరిచాడు, రాహేలు గొడ్రాలైపోయింది. ఎందుకనంటే నీవు ఏమీ లేదు నా దగ్గర, అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు, నా దగ్గర ఎటువంటి పరిస్థితి లేదు అని నీవు అనుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు త్వరలో అని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను అతి త్వరలో ఆశీర్వదించబోతున్నాడు.
ఎందుకనంటే మనుషులు నిన్ను ద్వేషిస్తుంటే నువ్వు దీవించబడటానికి రెడీగా ఉండావు అని నువ్వు తెలుసుకోవాలి. లేయా ద్వేషించబడుట చూచి దేవుడు ఆమె గర్భం తెరిచాడు. ఒక మనిషిని ద్వేషిస్తే దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళని ఆదరిస్తాడు. నువ్వు ఒకవేళ నిందలు పడుతున్నావేమో, ఒకవేళ నువ్వు అవమానపడుతున్నావేమో, లేనిపోయిన అబద్ధాలు నీ మీద జనాలు చెప్తున్నారేమో, అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇలాంటి నిందలే దానియేలు జీవితంలోకి వచ్చినాయి, ఇలాంటి నిందలే యేసేపు జీవితంలోకి వచ్చినాయి, ఇలాంటి అవమానాలే దావీదు జీవితంలోకి వచ్చినాయి. కానీ వారెవ్వరు కూడా ఆర్డినరీ వ్యక్తులుగా లేరు. ఒకళ్ళు రాజుగా, ప్రధానులుగా మారిపోయారు వాళ్ళందరూ. నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే మన పరిశుద్ధతని కాపాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ టైం వచ్చింది, నీకు ఒక టైం దేవుడు నిర్ణయించి ఉంటాడు. నువ్వు రాజుగా అవ్వాలి, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా అవ్వాలి అని దేవుడు నీకు ఒక టైం ఇస్తాడు. ఆ టైం నీ ముందుకు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ పనులు సాష్టాంగపడినట్టుగా అతని సహోదరులు సాష్టాంగపడ్డారు. దానియేలు మీద నిందలేసిన వాళ్ళు సింహాల బోన్లోకి వెళ్ళిపోయారు. దావీదుకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు మరలా వాళ్ళు సొలొమోను టైంలో ఏమంటారు, తొలగించబడ్డారు. కానీ వాళ్ళెవరో నష్టపోవాలని నేను మీతోటి ఆ మాటలు చెప్పట్లేదు, కానీ నీవు ఓర్చుకోవాలని మాత్రం నేను చెబుతున్నాను. ఎందుకనంటే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభువారు ఏం చేశాడు? అన్యాయపు తీర్పు నొందాడు. అన్యాయంగా తీర్పు తీరుస్తారు. ప్రజలు ఎట్లా తీరుస్తారు తీర్పు? అన్యాయమైన తీర్పు. ఈ రోజుల్లో న్యాయం మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ రోజులు, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. కళ్ళ ముందే ప్రజలు ఏమైపోయారు? నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వాళ్ళని ఒప్పుకునే వాళ్ళు కూడా లేరు. ఉన్నారా? చెప్పండి. ఎందుకనంటే వారి చెడుతనమును తండ్రి దగ్గర తీసుకొని వచ్చాడంట. ఎవరు? యేసేపు. ఎందుకనంటే మనుషుల యొక్క బలహీనతని దేవుని దగ్గర తీసుకొచ్చి మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? తర్వాత వాళ్ళు అక్కర్లో ఉన్నప్పుడు యేసేపు, మొన్న మీరు నాకు ఇలా చేశారు కదా, ఇప్పుడు నేను మీకు ఇలా చేస్తానని అతను అనుకోలేదు. మనమైతే ఏమనుకుంటాం? మొన్న మీరు నాకు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు నేను మీకు చేస్తాను అని అనుకుంటారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమంటున్నాడు? కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకటి చేస్తే రెండోది చేయాలి. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే అన్యాయంగా తీర్పు నొంది మరలా మన కోసం మన అతిక్రమల మీతో నలగొట్టబడ్డాడు. కాబట్టి మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు, మన యొక్క తిరుగుబాటు సమస్తము యేసు ప్రభువారు భుజముల మీద మోసాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మన పాపములు మోసాడో అప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. స్వతంత్రులుగా చేయబడిన మనము క్రీస్తు రూపమును కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు స్వభావం కలిగిన వారుగా మనము ఉండాలి. ఇతను ఎలాగ క్రిస్టియన్ అయ్యా అంటే ఎలా చెప్పాలి? క్రీస్తు స్వరూపం కలిగిన వారుగా ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని ఆత్మ కలిగి సంచరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, పని దగ్గర ఉన్నా, ఎక్కడున్నా సరే ఏముండాలంట? క్రీస్తు స్వరూపము ఎప్పుడైతే నీకు కలిగి ఉండిద్దో అప్పుడు ఏం జరిగిద్దంట? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెరసాల్లో ఉన్నాడు యేసేపు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. అలాగే పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే యజమానిగా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, న్యాయంగా ప్రవర్తించాడు. కాబట్టి అతడు ఫలించాడు కొమ్మ. మనుషులు నిన్ను గుంటలో వేయాలని చూసినా, మనుషులు నిన్ను కుయుక్తి పన్నినా, నీవు పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట నిందారహితంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఉన్నతమైన శిఖరములకు దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.